న్యూ ఇయర్ కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. వీఆర్ఓ నోటిఫికేషన్ కోసం ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్ అయితే తెలుసుకుందామండి. ముందుగా సాక్షి పేపర్ చూసుకుంటే, తేలుతున్న జేఆర్ఓ లెక్క, రాత పరీక్షపై నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జూనియర్ రెవెన్యూ అధికారిని నియమించే ప్రక్రియ లెక్క తేలుతోంది. ఈ పోస్టుల భర్తీకి గతంలో వీఆర్ఓ, వీఆర్ఏలుగా పనిచేసిన ఉద్యోగుల నుంచి రెవెన్యూ శాఖ సమితి సేకరణ కార్యక్రమం పూర్తయింది. ఈ నెల 28న గడువు ముగిసే సమయానికి మొత్తం 11,783 మంది మళ్లీ రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు సమ్మతి తెలుపుతూ ఆప్షన్ ఇచ్చారు. అయితే వీరిలో డూప్లికేట్ దరఖాస్తులు, మల్టీ ఆప్షన్లు ఇచ్చినవి, ఉద్యోగి ఐడీలు చెప్పనివి, సర్టిఫికెట్లు జత చేయనివి అధికారులు తిరస్కరించినట్లు తెలిసింది. ఇవి పోను 9,654 దరఖాస్తులు నికరంగా మిగిలాయని ఆయా వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో డిగ్రీ, ఇంటర్ ఉత్తీర్ణులైన వారు 6,162 మంది ఉన్నారని సమాచారం. వీరు కాకుండా మరో 3,492 మంది ఇంటర్ కంటే తక్కువ చదువుకున్న వారు మళ్లీ శాఖలోకి వచ్చేందుకు సమ్మతి తెలిపారు. డిగ్రీ చదివిన వారు 3,498 మంది, ఇంటర్ చదివిన వారు 2,664 మంది ఆప్షన్లు ఇవ్వగా, వీరికి పరీక్ష పెట్టి ఎంపిక చేయాలా లేక నేరుగా విధుల్లోకి తీసుకోవాలా అన్న దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదే న్యూస్ దిశ పేపర్ లో కూడా వచ్చింది. దిశ పేపర్ లో చూసుకుంటే, రెవెన్యూలోకి రావడానికి 9,654 మంది రెడీ. ఆప్షన్లు ఇచ్చిన పూర్వపు వీఆర్ఓ, వీఆర్ఏలకు అవకాశం. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సురు. రెవెన్యూ శాఖలో తిరిగి రావడానికి 9,654 మంది పూర్వపు వీఆర్ఓ, వీఆర్ఏలు సంసిద్ధత వ్యక్తం చేశారు. గూగుల్ ఫారాల ద్వారా ఆప్షన్ ఇచ్చారు. వారి వివరాలను పరిశీలించే బాధ్యతను ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగించగా, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు గూగుల్ ఫారాలను పరిశీలించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొందరు విద్యార్హత డాక్యుమెంట్లు అప్లోడ్ చేయకపోవడంతో వారిని డైరెక్ట్ ఆఫీసులకు పిలిపించుకున్నట్లు తెలిసింది. కొన్ని జిల్లాల్లోనైతే స్టడీ సర్టిఫికేట్లు, ఆర్డర్ కాపీలు తీసుకొని కలెక్టరేట్ కు రావాలంటూ మెసేజ్లు పంపారు. రాష్ట్ర వ్యాప్తంగా పూర్వపు వీఆర్ఓలు మొత్తం 5,150 మంది ఉండగా, 3,534 మంది వీఆర్ఏలు 16,000 మందికి పైగా ఉండగా, 5,987 మంది మాత్రమే ఆప్షన్ ఇచ్చారు. వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థలు రద్దు చేసిన తర్వాత రెడిప్లాయ్మెంట్ ద్వారా ఇతర డిపార్ట్మెంట్లలో వివిధ హోదాల్లో బదిలీ చేశారు. వీఆర్ఏల్లో కొందరిని తహసీల్దార్ ఆఫీసుల్లోనే జూనియర్ అసిస్టెంట్లుగా బాధ్యతలు అప్పచెప్పారు. ఇలా కొన్ని మండలాల్లో 2-3 చొప్పున ఉన్నారు. నిజానికి అక్కడ అన్ని పోస్టులు లేవు. అలాగే కొనసాగించడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే సర్వీసు మ్యాటర్స్ అంశం వివాదంగాను మారే అవకాశాలు ఉన్నాయి. అలా జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న పూర్వపు వీఆర్ఏల్లో చాలా మంది ఆప్షన్ ఇవ్వలేదని సమాచారం. అలాగే వీఆర్ఓలు కొందరు ఇతర శాఖల్లో సర్దుకుపోదాం, రెవెన్యూలోకి మళ్లీ వెళ్లి ఇబ్బందులు ఎదుర్కోవడం ఎందుకన్న అభిప్రాయంతో ఉన్నారు. ఇంకొందరేమో రిటైర్మెంట్ కి దగ్గర ఉన్న తాము ఇప్పుడు శాఖ మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయోనన్న అనుమానంతో ఉన్నారు. నియామకపు ప్రక్రియలో క్లారిటీ వస్తుందని అధికారులు చెప్తున్నారు. వీఆర్ఓ నోటిఫికేషన్ కోసం ఆప్షన్లు ఇచ్చిన వారు 9,654 మంది అయితే, వీఆర్ఓ కేటగిరీకి సంబంధించి 3,534 మంది అప్లికేషన్లు పెట్టుకుంటే, అందులో డిగ్రీ వాళ్ళు 1,516, ఇంటర్ అర్హత గల వారు 1,347, ఇతరులు వచ్చేసి 614. వీఆర్ఓ కేటగిరీకి 5,987 మంది అభ్యర్థులు అప్లికేషన్లు పెట్టుకుంటే, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు 1,926, ఇంటర్ అర్హత కలిగిన వాళ్ళు 1,280 మంది, ఇతరులు వచ్చేసి 2,781 మంది. వీఆర్ఓ, వీఆర్ఏ కేటగిరీకి సంబంధించి 133 అభ్యర్థులు అప్లికేషన్లు పెట్టుకుంటే, అందులో డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు 56 మంది, ఇంటర్ అర్హత గల వాళ్ళు 37 మంది, ఇతరులు వచ్చేసి 40 మంది. మొత్తానికి అయితే సర్దుబాటు అయిన తర్వాత నోటిఫికేషన్ అయితే రావడానికి ఆస్కారం ఉందండి. న్యూ ఇయర్ కానుకగా ఇదొక మంచి గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. న్యూ ఇయర్ లేకుంటే సంక్రాంతి లోపు అయితే నోటిఫికేషన్ రావడానికి అయితే ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయి. ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.